హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. లాస్ట్ వీడియోలో ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగా, తర్వాత యూఐ క్యాప్కట్ తాలూకా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, ఏ ఆప్షన్ ఎలా యూజ్ చేయొచ్చు అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంపోర్ట్ చేసిన వీడియోస్ని స్ప్లిట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ యూజ్ లేని వీడియోస్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ట్రిమ్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒక డెమో వీడియో అనేది నేను పెట్టుకున్నాను. సో ఫస్ట్ థింగ్ నేను డెమో వీడియోని కాపీ చేసుకుంటున్నాను. సో ఇందులో ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ రెండు కూడా నేను పెట్టుకున్నాను. ఫస్ట్ మనం మనకు కావాల్సిన వీడియోని డ్రాగ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ నేను ఒకేసారి చేశాను కాబట్టి నాకు ఒకేసారి వచ్చేసింది. ఇలా డ్రాగ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన అన్వాంటెడ్ పార్ట్ మనం కట్ చేయాలంటే ఏం చేయాలి, కొంచెం ఎన్లార్జ్ చేసుకోవాలి టైం ఫ్రేమ్. ఎలా ఎన్లార్జ్ చేస్తామంటే ఇలా అయితే మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎన్లార్జ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ట్రై చేశారనుకోండి, మీకు ఇలాగా ప్రతి మూమెంట్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నాను మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పైకి లెగ్స్ కిందకి పెట్టడం అన్నది నాకు అన్వాంటెడ్ క్లిప్గా అనిపించింది. అప్పుడు ఏం చేస్తాను, ఎక్కడైతే నా క్లిప్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి నేను స్ప్లిట్ అన్నది సెట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను, ఎక్కడైతే ఉందో అక్కడ. సో ఇక్కడ క్లిక్ అయింది. ఆ తర్వాత ఎక్కడ వరకు నేను క్లిక్ చేయాలి, ఎక్కడ వరకు నేను కట్ చేయాలి. సో ఓకే, ఇక్కడ కట్ చేసేసాం. సెలక్షన్ టూల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సారీ స్ప్లిట్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ చూశారు కదా, చూపిస్తాను. సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే చూశారు కదా, ఇక్కడ ఒక కట్ అయిపోయింది, ఒక మొక్క కింద కట్ అయిపోయింది. దీన్ని డిలీట్ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదు రైట్ క్లిక్ చేసి డిలీట్ అని క్లిక్ చేయొచ్చు, లేదు సెలెక్ట్ చేసి ఇక్కడన్నా క్లిక్ చేయొచ్చు. సో కట్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ చూస్తే మీకు అసలు ఆ మొక్క క్లియర్గా కట్ అయిపోయింది. సో ఇలాగా మనకు అన్వాంటెడ్ బిట్స్ అండ్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టైం ఫ్రేమ్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇలాగా మనం చేయొచ్చు. ఇక్కడ ఆడియో కిందది వచ్చేసి ఆడియో ట్రాక్ అని. ఈ ఆడియో ట్రాక్ వీడియో ఉన్నంత వరకు ఉండాలి కాబట్టి మనం ఇక్కడ వరకు చేసి మనం ఇంకో విధంగా కూడా కట్ చేయొచ్చు. అది ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే అంటే ఈ ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ అయినట్టు ఇక్కడ బార్డర్ కరెక్టర్ లైట్ కలర్ వచ్చింది కూడా అది సెలెక్ట్ అయినట్టు. అక్కడ మనం స్ప్లిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. జాయిన్ చేయాలనుకుంటే జాయిన్. సో ఇక్కడ చూస్తారనుకోండి, ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి, 3 పీసెస్ ఉన్నాయి. వీటిని మనం కలుపుకోవాలనుకుంటే జస్ట్ ఈ 3ని ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అంటే ఇదొక పీసెస్గా ఉన్నది కాస్త కలిసిపోతుంది. సో ఇలాగా మనం కావాల్సిన అన్వాంటెడ్ బిట్స్ని కానీ పీసెస్ని కానీ కట్ చేసుకుంటూ కంబైన్ చేసుకుంటే మన వీడియో కూడా ఒక సింగిల్ క్లిప్లా ఉంటుంది. ఇది చూసారు కదా. నెక్స్ట్ దాంట్లో మరొక ట్యూటోరియల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.